విశాఖలో కొత్త సంవత్సరం వేడుకలు ధూమ్ధామ్గా సాగాయి. డిసెంబర్ 31న ఒక్కరోజే 10 కోట్ల రూపాయల మద్యం సేల్ కనిపించింది. మందుబాబులు మద్యం, బీర్ కోసం ఆదివారం ఉదయం నుంచే క్యూ కట్టారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31తో పాటు జనవరి 1న కూడా ప్రత్యేక అమ్మకాలు కొనసాగుతున్నాయి. రాత్రి 12 దాటాక కూడా మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు హుషారుగా ఉన్నారు. విశాఖ జిల్లాలోని 2 డిపోల పరిధిలో 71 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 125 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో 5 కోట్ల రూపాయల వరకు ఇక్కడ మద్యం విక్రయాలు కనిపిస్తాయి. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అంతకు డబుల్ విక్రయాలు అంటే 10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. అయితే గతేడాది విక్రయాలు, ఈసారి అమ్మకాలు దాదాపు ఒకేలా ఉన్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియన్ మేడ్ లిక్కర్ 9088 కేసులు, బీర్లు 6841 కేసుల విక్రయాలతో ఆదివారం ఒక్కరోజే 10 కోట్ల 60 లక్షల 10,861 రూపాయలు సేలైందని అబ్కారీ శాఖ డిఎం సుధీర్ తెలిపారు. సోమవారం నాటి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. ఉమ్మడి అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, పాడేరు, చోడవరం, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒకే రోజు 6.30 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది కంటే కొంచెం ఎక్కువగానే అమ్మకాలు జరిగాయని అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.